హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ జరిగింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా డిక్సాన్ టెక్నాలజీ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు షుగర్ సెక్టర్ స్టాక్స్ చాలా మంచి ర్యాలీ ఇచ్చే వాటికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి చెప్పమంటున్నారు, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది. మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాం. సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే జరిగిందనమాట. నిఫ్టీ ఏదైతే మనకి సైడ్ వేస్ ఓపెన్ అయిన తర్వాత కొంత బయస్ వచ్చారు. బయస్ వచ్చి 24,700 బ్రేక్ అయింది. ఎగ్జాక్ట్ లెవెల్ మనం డిస్కస్ చేస్తాం. ఇది బ్రేక్ అయితే కనుక 24,750 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 10 నుంచి ఆల్మోస్ట్ 1 AM దాకా కూడా 1 PM దాకా కూడా మనకి ఈ రీజన్ అనేది టెస్ట్ చేసింది అనమాట. అక్కడి నుంచి సెల్లర్స్ వచ్చారు, కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడిచింది అనమాట. ఎక్స్పైరీ కొంత నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చిన, మార్నింగ్ అవర్స్ కొంత పాజిటివ్గానే అయింది. సేమ్ ఏదైతే మనం రెసిస్టెన్స్ రీజన్ డిస్కస్ చేస్తామో ఆ రీజనే టెస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ప్రజెంట్ మనకి రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తే నిఫ్టీ ఒకవేళ కొంత పాజిటివ్గా ఉంటే కనుక మన మార్కెట్ సైడ్ వేస్ నుంచి స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా రేపు మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ లెవెల్స్ వచ్చేసరికి 24,500 లెవెల్ పైన సస్టైన్ అవుతుందా. ఒకవేళ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదా సైడ్ వేస్ ఓపెన్ అయినా ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 24,700 నుంచి 750 రీజన్స్ టెస్ట్ చేస్తుంది. లేదు ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 24,350 నుంచి 24,400 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం అనమాట. సెన్సెక్స్ అనాలిసిస్ కూడా మనం డిస్కస్ చేస్తే కనుక మనకి ఎందుకంటే థర్స్డే మనకి ఎక్స్పైరీ ఉంది. చాలా మంది నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి సెన్సెక్స్ మనం రేపు ఎల్లుండి కూడా చేసుకోవచ్చు అనమాట. సెన్సెక్స్ మనం చూస్తే కనుక సెన్సెక్స్ వచ్చేసరికి 79,800 నుంచి 80,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. అలాగే ప్రీవియస్గా కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో మొమెంటమ్ అప్ సైడ్ అనేది కనిపించింది అనమాట. ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయిపోతే రేపు మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండి 79,800 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 79,500 అలాగే 79,000 రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు ఈ రీజన్ పైన సస్టైన్ అయ్యి సైడ్ వేస్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ టెస్ట్ చేసి 79,800 నుంచి 80,000 లెవెల్స్ కనుక టెస్ట్ చేస్తే కనుక మళ్ళీ 80,600 లెవెల్స్ మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట రేపు. ఒకవేళ గుడ్ మూమెంటం ఏమైనా కనిపిస్తే నెక్స్ట్ అప్కమింగ్ 2 డేస్లో మనకి 81,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. మేజర్ సపోర్ట్స్ దగ్గర సెన్సెక్స్ అనేది క్లోజింగ్ ఇచ్చింది అనమాట. ఒకవేళ 79,800 బ్రేక్ అయితే కనుక ఫర్దర్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే పాజిటివ్ ఎక్స్పైరీ మనం ఈ వీక్లో సెన్సెక్స్ ఎక్స్పైరీ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట థర్స్డే రోజు. ఇది మనకి సెన్సెక్స్ గురించి అనమాట. అలాగే చాలామంది డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే కనుక మనం డిక్సాన్ టెక్నాలజీస్ బాగా పడినప్పుడు డిస్కస్ చేసాం. ఈవెన్ 14,000 లెవెల్స్ డిస్కస్ చేసాం. అంతకుముందు మనకి 12,000 అరౌండ్గా దొరికింది, అప్పుడు కూడా డిస్కస్ చేసాం. ప్రజెంట్ అయితే కనుక కొంత మేజర్ హై లెవెల్స్ దగ్గర ఉంది. ఒక స్వింగ్ ట్రేడింగ్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ అయితే కనుక కొంత హై లెవెల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంది. 17,000 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది, అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది. మళ్ళీ అదే రీజన్ టెస్ట్ చేసి మళ్ళీ సెల్ ఆఫ్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ చాలా టైం టెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ బ్రేక్ అయ్యి మళ్ళీ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. బట్ ఎస్డే చాలా మంచిగా బ్రేక్అవుట్ అనేది కనిపించింది. అబ్జర్వ్ చేయండి. ఇంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత కొంత రీటెస్ట్ చేసి వెళ్తే కనుక అప్పుడు మనకి అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అనమాట. 18,500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంత సెల్ ఆఫ్ అవునండి, కొంత పడి రీటెస్ట్ చేసి వెళ్తే కనుక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే ఈరోజు షుగర్ స్టాక్స్ చాలా మంచి ర్యాలీ ఇచ్చామండి. అబ్జర్వ్ చేస్తే కనుక బలరాంపూర్ చిమ్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 7-8% మార్నింగ్ టైంలో వెళ్ళిందనమాట. మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల పడింది. ఈవెన్ దాంపూర్ కూడా ఆల్మోస్ట్ 11-12% వెళ్ళింది. ఉత్తమ్ షుగర్ కూడా మార్నింగ్ అరౌండ్ 8-9% వెళ్ళింది. మార్కెట్ క్లోజింగ్లో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. షుగర్ స్టాక్స్కి రీజన్ ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ఏంటి అంటే కనుక మండే రోజు గవర్నమెంట్ ప్రీవియస్గా వీళ్ళకి కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టారన్నమాట క్వాంటిటీకి. ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి తీసేశారు. దానివల్ల కొంత ఏది అంటే కనుక పాజిటివ్ న్యూస్ అనేది షుగర్ స్టాక్స్ వచ్చిందన్నమాట. ద గవర్నమెంట్ ఆన్ మండే పర్మిటెడ్ షుగర్ మిల్స్ అండ్ డిస్టిలర్స్ టు ప్రొడ్యూస్ ఎథనాల్. ఏదైతే ప్రీవియస్గా ఎథనాల్ బ్లెండింగ్కి కొంత రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారన్నమాట. ప్రజెంట్ ఆ రెస్ట్రిక్షన్స్ లేవని చెప్పి తీస్తారన్నమాట. నవంబర్ నుంచి కూడా ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నామని చెప్పి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో షుగర్ స్టాక్స్ చాలా మంచి ర్యాలీ ఇచ్చాయన్నమాట. అంతేకాకుండా స్ట్రాంగ్ రివర్సల్స్ కూడా
వచ్చి మనం కొంత వాచ్అవుట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే ఈ వీడియోలో మనం కొన్ని పాజిటివ్ స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ కోసం పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఏదైతే మనకి సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం, సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. అపోలో మనం 200 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం, 250 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. సో మనకి అంతేకాకుండా ప్రెజెంట్ కూడా పాజిటివ్ ఉంది. మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని సో 250 260 రీజన్లో తీసుకుని హోల్డ్ చేస్తాం. అంటే మేము ప్రీవియస్గా కూడా 130 రీజన్స్ ఉన్నప్పుడు కూడా తీసుకున్నాం. మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అయిందో 250 నుంచి 260 రీజన్ కూడా సో బై చేస్తామన్నమాట. ఈరోజు కూడా 9% దాకా కూడా వెళ్ళిందనమాట. స్టిల్ ఫర్దర్ అప్ సైడ్ ఉంది. ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో మనకి ఫస్ట్ స్టాక్ అనమాట అపోలో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కెక్ ఇంటర్నేషనల్ గైస్. ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి మళ్ళీ కూడా 24,500 పైన నిఫ్టీ సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ మీరు కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. సో కెక్ ఇంటర్నేషనల్లో కూడా స్లైట్ రివర్సల్ అయితే కనుక కనిపించింది. కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఈరోజు కూడా మంచి ర్యాలీ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, 850 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ప్రీవియస్గా ఇది బ్రేక్ అయిన తర్వాతే పడింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, 850 పైన సస్టైన్ అయితే కనుక ఈవెన్ మనం 880 నుంచి 900 ఈవెన్ 925 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో మన సెకండ్ స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట. అలాగే థర్డ్ మన సరికి రికో ఆటో. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ప్రీవియస్గా కూడా ఆల్మోస్ట్ 80-85 రీజన్స్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. 90 నుంచి 95 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. ఒకవేళ 100 బ్రేక్ అయితే 105 110 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. 100 మేజర్ రెసిస్టెన్స్, అది బ్రేక్ అయితే మాత్రమే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రోడియం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్లైట్ రివర్సల్ అనేది మనకు కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే 625 ఉందో ఈరోజు బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 625 పైన సస్టైన్ అయితే కనుక మనకి 650 680 ఈవెన్ 700 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 590 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆస్ట్రోడియం గురించి అనమాట. అలాగే జేకే టైర్స్, కొంత టైర్ సెక్టర్ స్టాక్స్ కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద టైర్ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా వెళ్ళాయి అనమాట. అంతేకాకుండా స్టాక్లో మంచి రివర్సల్ వచ్చిందనమాట. 320 లెవెల్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో అబ్జర్వ్ చేయండి, సో ప్రీవియస్గా మనం చూస్తే కనుక 340 సపోర్ట్ కింద యాక్ట్ చేసిందనమాట. రేపు ఒకవేళ 340 పైన సస్టైన్ అయితే కనుక మనం 300 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. 360 నుంచి సో 375 అలాగే 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. స్లో అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి జేకే టైర్స్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి, బట్ ఈ పర్టికులర్ స్టాక్స్ నా పర్సనల్ వ్యూలో ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.